ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొడైకెనాల్ రూమ్లో ఉన్నాం. మార్నింగ్ వ్యూ చూపిస్తాం. ఇలా ఉంది బయట మొత్తం ఫాగీగా, చాలా బాగుంది. నైట్ వచ్చాం మేము, మిడ్ నైట్. రూమ్ అయితే చూసాం కానీ బయట ఎలా ఉందో అయితే ఐడియా లేదు అసలు. మార్నింగ్ చూడండి, వ్యూ చూసి అయితే మేము మ్యాడ్ అసలు. చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత హైలైట్ అయిపోద్దని. బాల్కనీ వ్యూ. నైట్ మేము వచ్చేసరికి 1 అలా అయిపోయింది రూమ్కి. సో ఇప్పుడే చూడడం మేము. రూమ్ అయితే ఫుల్ సూపరు. లింక్ అయితే కింద పెడతాను, చూడండి. ఈ రూము బడ్జెట్ ఫ్రెండ్లీ బాగా. అంతేకాకుండా వీడియో చివరి వరకు చూడండి. కొడైకెనాల్లో మీరు ఏమేమి చూడవచ్చో చెప్తాను. మెయిన్ టూరిస్ట్ ప్లేస్ వచ్చి గునా కేవ్. ఈ రీసెంట్గా మనం సినిమాలో కూడా చూసాం కదా, మంజువల్ బాయ్స్. గునా కేవ్, పిల్లర్ రాక్, సూసైడ్ పాయింట్ ఉంటుంది. ఈ 3 బాగా ఫేమస్ కొడైకెనాల్. ఇవన్నీ ఒకే రూట్లో ఉంటాయి. అటు వెళ్తాం మేము. కొడైకెనాల్ నుంచి కోకలు అని వినుంటారు మీరు, అది వచ్చి 30 km. బయట అయితే వ్యూ అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. కొడైకెనాల్ మీదకి పళని హిల్స్, ఇవన్నీ పళని హిల్స్ అంటారు. ఇక్కడ నుంచి పళని 65 km, 2 hours పడుతుంది. ఈ కొడైకెనాల్ వచ్చేసి 2225 meters అబోవ్ సీ లెవెల్లో ఉంది. ఇంచుమించు 7300 feet. వెస్ట్రన్ ఘాట్స్, ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారు. కొడైకెనాల్ అంటే అర్థం వచ్చేసి గిఫ్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ అని. ఇక్కడ సమ్మర్లో కూడా టెంపరేచర్ 10 అలా ఉంటుంది. స్టార్ట్ అయ్యాము అలా చూడడానికి. బయటకు వచ్చేసరికి 11 అయిపోయింది. అయినా మీరు మొత్తం వాళ్ళంతా ఫాగీగా ఉంది, చూసారు కదా. అది కొడైకెనాల్ లేక్. మొత్తం మనకి సిటీ కనిపిస్తుంది. ఇప్పుడైతే ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయి ఉంది. అదే కాకుండా కొడైకెనాల్లో మెయిన్ వీళ్ళకి ఇన్కమ్ వచ్చేసి టూరిజం, టెర్రస్ ఫార్మింగ్ ఉంటుంది. చూపిస్తాను మీరు ముందు వీడియోలో. ఈ అట్రాక్షన్స్ ఉన్నాయి కదా, ఈ టూరిస్టులు వల్లే మెయిన్ వీళ్ళకి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే మాత్రం ఇక్కడ అసలు నెక్స్ట్ లెవెల్లో పండిస్తారు. ఫ్రూట్స్ అయితే ఒక 50 varieties ఉంటాయేమో, అంత ఫేమస్. చాక్లెట్స్ కూడా ఉంటాయి. దిండిగల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఊటీ, కొడైకెనాల్లో సౌత్ ఇండియాలోనే కూలెస్ట్ హిల్ స్టేషన్స్ అని చెప్పొచ్చు. బోటింగ్ కూడా వెళ్తాం అంతే. మీకు ఇందాక చెప్పినవి ఈ బోటింగ్, ఇవి మెయిన్ టూరిస్ట్ స్పాట్లు అనమాట కొడైకెనాల్లో. ఇప్పుడు వెళ్తున్న దారి కూడా మేము మొత్తం ఫాగ్తోనే ఉంది. చూడాలి ఈ ఫాగ్ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏటో. కొడైకెనాల్ నుంచి బెంగళూరు 420 km, 9 hours పడుతుంది. మేము ఈవినింగ్ కానీ నైట్ కానీ స్టార్ట్ అయ్యి రేపు వెళ్ళిపోదామని బెంగళూరు. అదే మార్నింగ్కి బెంగళూరు వెళ్ళేలాగా. మీకు కొడైకెనాల్లో దగ్గరలో ఉన్న ప్లేసులు దగ్గరలో ఏవేమంటే మదురై 115 km, 3 hours పడుతుంది. యార్కాడ్ వినే ఉంటారు, హిల్ స్టేషన్, తమిళనాడులోనే ఉంది. అది 290 km, 6 hours పడుతుంది. దిండిగల్ బిర్యానీ ఏదో ఉంటుంది కదా, అదైతే 90 km, 2 hours పడుతుంది. ఘాట్ దిగాలి మనం. రామేశ్వరం వచ్చేసి 280 km, కన్యాకుమారి 340 km, 6 hours పడతాయి అవి ఇంచుమించు. ఇవి కొడైకెనాల్లో దగ్గర నుంచి మనం వెళ్ళాలనుకున్న ప్లేసులు. మేము 1 wayలో వచ్చాము. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. పోలీసులు కూడా ఆపారు మమ్మల్ని. మేము మళ్ళీ యూటర్న్ తిప్పేస్తే ఫైన్ వేయలేదు, లేకపోతే 5,000 అన్నారు. 1 wayలో వచ్చాం, అది చూసుకోండి బాగా. ఈ ఫాగ్ ఒకటి కదా, కనబడదు. తిప్పుకొని రివర్స్ వెళ్తున్నాం. టైం లేట్ అయిపోతుంది మాకు. మున్నార్ నుంచి అయితే 170 km, ఎంతో 4-5 hours పడుతుంది. మేము నిన్న నైట్ మిడ్ నైట్ వచ్చాం కదా, మార్నింగ్ అలా లేచి స్టార్ట్ అయ్యాం. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్. మేము
తెల్లవారు లేచి బయట చూస్తున్నాం కదా, మొత్తం ఫాగ్తోనే ఉంది. అదే కాకుండా మీకు కొడైకెనాల్కి ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ మదురయ్యే దగ్గర 115 km 3 hours పడుతుంది. రైల్వే స్టేషన్ వచ్చేసి మీకు పళనిలో ఉంటుంది. కొడైకెనాల్ రోడ్ అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, 80 km 2 hours వచ్చి కొడైకెనాల్. బాగా టెంపరేచర్లు అయితే బాగా లోలో ఉంటాయి కొడైకెనాల్లో. రోడ్స్ వచ్చి ఒకటే ఘాట్ రోడ్ ఉంది. మేము నైట్ వచ్చింది దిండిగల్ నుంచి ఉంటుంది. అది కాకుండా ఇంకో రూట్ ఉంది పళని. మీకు పళని నుంచి రావాలన్నా ఇటు నుంచి పళని వెళ్ళాలంటేనే అది వాడతారు. మిగతా వాళ్ళందరూ ఈ దిండిగల్ ఈ మెయిన్ రూట్ అనమాట. అదొక రోడ్డే ఉంది కొడైకెనాల్కి. మన బడ్జెట్ గురించి చెప్పే ఉంటాను. మొత్తం మేము 7 members కదా ఈ కార్లో, 70,000 వేసాం బడ్జెట్. కానీ 60 ప్లస్ ఒక 1,000 2,000తో అయిపోయింది ట్రిప్ అయితే మ్యాక్స్. అంతే. కోకల్కాస్ వచ్చాం మేము. ఆ పక్కన మీకు కనిపిస్తున్నాయి కదా వెనక వైపు టెర్రస్ ఫార్మింగ్, అదే. కొడైకెనాల్ నుంచి 30 km కోకల్లో వ్యూ పాయింట్ ఉంది, కోకల్ లేక్ ఉంటుంది. ఫేమస్ అన్నమాట ఇవన్నీ చూసుకొని బోటింగ్కి వెళ్తాం. హైలైట్ ఏంటంటే కార్ బ్రేక్ షూలు అరిగిపోయి అది చేయించుకుంటే కానీ మేము బెంగళూరు వెళ్ళాము. సో అది కొడైకెనాల్లో చేయించుకొని స్టార్ట్ అవ్వాలి, లేకపోతే రిస్క్. మళ్ళీ ఘాట్ రోడ్డు కదా, దానికి 420 km బెంగళూరు. అంత రిస్క్ చేయలేం కాబట్టి ఇక్కడే అవి చేంజ్ చేసుకొని బ్రేక్ షూలు వెళ్తే మాకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది. 4 days ట్రిప్ మొత్తం. ఫస్ట్ డే మనం బెంగళూరు నుంచి మున్నార్ కాదు వలిప్రాయ్, కానీ ఊటీ మీద నుంచి వెళ్ళాం. మెయిన్ ముడిమలై ఫారెస్ట్ ఎలా అయినా చూడాలని. ఆ ఫారెస్ట్ వీడియో అయితే మిస్ అవ్వద్దు, మీకు మినిమం ఐడియా వస్తుంది. ఆ వీడియో చూడండి. మన ముడిమలై టైగర్ రిజర్వ్ అని ఉంటుంది. అది Day 1. Day 2 వచ్చి మనం మున్నార్ కదా, వలిప్రాయ్ Day 2. Day 3 మున్నార్. Day 4 ఇవాళ. పర్లేదు, అంత క్రౌడీగా అయితే లేదు. మేము కోకల్కాస్ రావడం వల్ల అనుకుంటా. రోడ్డు కూడా బాగానే ఉంది. కార్ ఒకటే లాస్ట్లో. మరి ఇంక ఊటీ ఘాటి, వలిప్రాయ్ ఘాటి, మున్నార్ ఘాటు, కొడైకెనాల్ ఘాటు 4 ఘాట్లు ఎక్కింది ఇది 4 రోజుల్లో. బ్రేక్ షూలు అరిగిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో డిసప్పాయింట్. అది కూడా ఇంకా మరి అలాంటివి అవుతుంటాయి ట్రిప్పులు అన్నాక. సో అది ఇంక చేంజ్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోవడమే. కార్ అయితే మాకు మైలేజ్ కానీ కంఫర్ట్ ఏది తగ్గలేదు. సూపర్ జూమ్ కారు. సన్ రూఫ్ ఒక్కటే డిసప్పాయింట్మెంట్, అది ఉంటే మాత్రం భలే ఉన్నాను. కానీ మ్యాక్స్ బొలెరోలకి ఇట్లకి ఉండవు కదా. బోటింగ్కే వెళ్తున్నాం మేము. ఇదిగోండి వచ్చాం బోటింగ్. మేము మార్నింగ్, ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది అనమాట, క్లోజ్ చేసేస్తాడని టైంలో వచ్చాము. ఫాగ్ వల్ల ఇవ్వమన్నారు, వెయిట్ చేసాం ఒక 15 minutes. అలా లైట్ తగ్గితే ఇచ్చారు. పెడల్ బోట్ ఇది. డిపాజిట్ చేయాలి మనం ఫస్ట్. 200 ఎంతో తీసుకుంటున్నారు మ్యాక్స్. ఏదైనా ఇక్కడ పెడల్ బోట్ కానీ వేరే బోట్ ఏదైనా 30 minutesకి మించి లేవు. రేట్స్ కూడా వచ్చేసి 200 500 ఆ మిడిల్లో ఉన్నాయి. మనకి ఊటీలో ఉంటుంది, కొడైకెనాల్, మున్నార్. బోటింగ్ అయితే ప్రతి హిల్ స్టేషన్లో ఉంటుంది మ్యాక్స్. నేను ఏర్కాడ్లో కూడా వెళ్ళాను. ఆ ఏర్కాడ్ వీడియో కూడా ఉంటుంది మన దాంట్లో. ఈ ట్రిప్పు Day 4 ఇది. 2 పక్క పక్కన పెట్టాం. ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంటే తీసుకున్నాం. లాస్ట్ డే అనుకోవచ్చు. ఇంకా
ఈ లైట్ తగ్గిందంటే మేము ఇంక స్టార్ట్ అయిపోతాం బెంగళూరు. నైట్ రైడ్ అని ప్లాన్ చేసాం. మిడ్ నైట్ అంతా కొడితే మార్నింగ్కి వెళ్ళిపోతాం బెంగళూరు. ఇంకా అంటే మెయిన్ టైం లేదు. కార్ కూడా 4.5 days కరెక్ట్గా. మనం ముందు వీడియోలో మనం చెప్పినట్టున్నాం కార్ బడ్జెట్ ఇవన్నీ 18,000 అలా అయింది. డీజిల్కో 15,000. మిగతావన్నీ రూమ్స్. మేము నిన్న మున్నార్లో, ఇవాళ కొడైకెనాల్ ఇవే రూమ్స్. ముందు రోజు టెంట్లో ఉండిపోయాం. లాస్ట్ డే ఇంక ఇవాళ నైట్ కార్లో అయిపోద్ది 4th day నైట్. ఇక్కడ ఇంకా షూటింగ్ ఏది ఈ యాక్టివిటీస్ ఏం చేయలేదు మేము వచ్చాక. ఇక్కడ ఇంక టైంపాస్కి అలా వచ్చాం. అవి ఎలాగో తగలవు, ఇంకా అంతే ఏదో అలాగా. మార్నింగ్ మీరు ఎంతకు చూసాం మనం ఫస్ట్ మన వీడియో క్లిప్ స్టార్ట్ అయినప్పుడు అది మార్నింగ్ 9 or 10 అప్పుడున్న ఫాగ్ మధ్యలో ఇలా వదులుతుంది, అలా వచ్చేస్తుంది. ఇప్పుడు నైట్ అయిపోయింది, 7 అయ్యింది టైము. అయినా సరే చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో, వణికించేస్తుంది అసలు. ఇది ఫుల్ వింటర్ ఒకటి కదా. ఇవాళ డేటు January 2. సో అసలు ఫుల్ వింటర్ మిడిల్ కాబట్టి ఫాగ్ అయితే నెక్స్ట్ లెవెల్. చలి కూడా చాలా గట్టిగా వేస్తుంది. స్టార్ట్ అయిపోయాం. చేయించాం మా బ్రేక్ షూ కూడా. ఈ వీడియో అయితే చాలా చిన్న వీడియో వచ్చింది. మీకు ఇంకేం తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి. బెంగళూరు ఘాట్ దిగుతున్నాం. ఇంకా నాన్ స్టాప్ మేము ఒక 9 hours, మధ్యలో బ్రేకులు తీసుకున్న 9 hoursలో వెళ్ళిపోతాం. హైవే కాబట్టి నో ప్రాబ్లం. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మొత్తం ఫాగ్తోనే ఉంది వీడియో మ్యాక్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.